రియల్ ఎస్టేట్ అనగానే డబ్బులు ఫస్ట్ వాళ్ళ మైండ్లో వచ్చేది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనగానే డబ్బులు అనే థాట్ వస్తుంది సార్. నిజంగా రియల్ ఎస్టేట్లో అంత మనీ మేకింగ్ చేసుకునేంత డబ్బులు ఉన్నాయా సార్ నిజంగా? చేయాలని అనుకున్న వాళ్ళ కోరికలు మనం తప్పని కాదు, కానీ చేయాలి అని వచ్చినప్పుడు దాంట్లో కొన్ని క్వాలిటీస్ అనేది మనము సరే ఇప్పుడు 100 అబద్ధాలు ఆడినా సరే ఒక పెళ్లి చేయాలంటారు. అవును, రియల్ ఎస్టేట్లో మనం దిగుతున్నామంటే ఒక ల్యాండ్ని మనం సేల్ చేయాలంటే కనీసం ఒక 10 అబద్ధాలైనా ఆడాలి. అసలు రియల్ ఎస్టేట్కి వచ్చే వాళ్ళకి అబద్ధాలు వస్తే చాలు అని ఒక వాదన ఉంది సార్. ఎస్, అబద్ధాలు అనేటివి కొన్ని సిచ్యువేషన్స్ లో వర్కౌట్ అవుతాయి, కానీ ఇది ఇక్కడ డబ్బు పెడుతున్నాం మనం. అంటే ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 20 లక్షల ప్రాపర్టీని మనం కొనిపించాలంటే మనం అబద్ధం ఆడామంటే. తెలంగాణ ఆంధ్రలో పొలిటీషియన్ పవర్ కానీ పాలిటిక్స్ కానీ లేకుండా అది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏది నడవదు సార్. సో సినిమా రంగంలో అవ్వచ్చు, లేకపోతే మిగతా కాలేజ్ స్టడీస్ రంగంలో అవ్వచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఎస్, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ శ్రావణ్ వర్మ గారు ఉన్నారు. మనందరికీ తెలుసు అసలు ఇప్పుడున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ అనేది ఎంత స్థాయిలో ఉందంటే, ఇప్పుడు సినిమా అనేది నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ పోయినట్టు రియల్ ఎస్టేట్ కూడా ఈ హైడ్రా వల్ల ఏదో దెబ్బతిన్నదంటే అట్లా కాదు. హైడ్రా కాదు ఏదొచ్చినా కూడా రియల్ ఎస్టేట్ స్థాయి మాత్రం ఇలా పెరుగుతూ పోయింది. అసలు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ వాల్యూ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, అండ్ ఎలాంటి ప్లేస్లో మనం రియల్ ఎస్టేట్ని బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలాంటి విషయాలతో పాటు అసలు రియల్ ఎస్టేట్ అనేది ఎలా నడుస్తుంది, టీమ్ రిక్రూట్మెంట్స్ ఎలా ఉంటాయి, అసలు ఏం చేస్తే ఒక టీమ్ అప్ అయ్యడం బాగుంటుంది, అండ్ డబ్బులు ఈ రియల్ ఎస్టేట్లో ఎన్ని లక్షల కోట్లు వాళ్ళు సంపాదిస్తున్నారు అనే విషయాలన్నిటి గురించి మనం శ్రావణ్ వర్మ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాడు, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్ సార్. సార్ చూస్తున్నట్టయితే అంటే ప్రీవియస్గా మీ ఇంటర్వ్యూ కూడా చూశాను నేను, చాలా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కటి. సో థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్, ప్లెజర్ సార్. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే డబ్బులు ఫస్ట్ వాళ్ళ మైండ్లో వచ్చేది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనగానే డబ్బులు అనే థాట్ వస్తుంది సార్. నిజంగా రియల్ ఎస్టేట్లో అంత మనీ మేకింగ్ చేసుకునేంత డబ్బులు ఉన్నాయా సార్ నిజంగా? యా, అయితే దీనికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఎస్ సార్. రియల్ ఎస్టేట్ చేయాలని అనుకున్న వాళ్ళ కోరికలు మనం తప్పని కాదు, అవును, కానీ చేయాలి అని వచ్చినప్పుడు దాంట్లో కొన్ని క్వాలిటీస్ అనేది మనము డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది. ఇప్పుడు ఎవరో చెప్పారు అని చెప్పి రియల్ ఎస్టేట్కి వస్తారు, అయ్యో ఇక్కడ లక్షల రూపాయలు ఎట్లా కోట్ల రూపాయలు అని చెప్పేసి నమ్మి వస్తారు, బాగుంది. కానీ వచ్చిన తర్వాత ఎంతవరకు ఇందులో నిలబడుతున్నారు, ఎంతవరకు సంపాదిస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళకి. సంపాదించకపోతే అయ్యో నన్ను ఈ ఇండస్ట్రీ తీసుకొచ్చావా, ఇక్కడ నేను సంపాదించలేకపోతున్నానని చెప్పేసి చాలా మంది డిమోటివేట్ అవుతూ ఉంటారు, లోగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేయొచ్చు, అసలు రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించాలంటే ఏం చేయొచ్చు అనే దానిపైన నా ఒక 2-3 సలహాలు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే, ఈ ఇండస్ట్రీకి రాగానే మనము స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ అంటే ప్రతి ఒక్కరికి బై బర్త్ ఉంటాయి, కానీ కొన్ని మధ్యలో నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్త ఇండస్ట్రీకి వచ్చాం, కొత్త ప్లాట్ఫామ్కి వచ్చాం, అసలు ఈ రియల్ ఎస్టేట్ అంటే ఏంటో తెలియదు, అసలు ఈ ప్లాట్ఫామ్లో మన డబ్బు ఎట్లా సంపాదిస్తామో తెలియదు. మరి అలాంటి సిచ్యువేషన్స్లో మనము కొంత ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఎంతగా ఉంది, అట్ ద సేమ్ టైం కోర్సెస్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది, అండ్ ఎలాంటి కంపెనీస్తో చేస్తే నేను డెవలప్ అవుతాను, అండ్ ఎవరెవరిని నేను అప్రోచ్ అవుతే నాకు డబ్బులు సంపాదించగలుగుతాను అనే దానిపైన చాలా ఉంటుందండి. ఏదో డబ్బు సంపాదిస్తున్నాం అనేది రియల్ ఎస్టేట్ అని చెప్పి చాలా పరిగెడుతూ ఉన్నారు ఈ రోజులలో. ఇది కాదు అసలు ఇక్కడ. సో వచ్చిన తర్వాత నా కెరీర్ని నేను ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. స్కిల్ అనగానే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. స్కిల్ స్పెల్లింగ్ వచ్చేసి SKILL. ఓకే, ఎస్ డిలీట్ చేస్తే కిల్ అవుతుంది, KILL. అంటే రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ స్కిల్ కనుక నేర్చుకోకపోతే నీ కెరీర్ నువ్వు కిల్ చేసుకున్నట్టే. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అరే స్కిల్స్ సార్, నాకు ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయి కదా, నేను చాలా బాగా మాట్లాడగలుగుతాను, నాకు అన్నీ తెలుసు అని అంటారు. సో మీకు తెలిసింది కొద్దిగానే. రియల్ ఎస్టేట్ అనేది పెద్ద సముద్రం లాంటిది. మరి అలాంటి రియల్ ఎస్టేట్ సముద్రంలో మీరు ఈదాలి అంటే మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత ఎక్స్ప్లోర్ ఉండాలి.
సో ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్ లో డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. ఓకే. సో చాలా మంది చెప్తా ఉంటారు కోట్ల రూపాయలు ఉన్నాయి డబ్బులని. నిజం, అది మీరు విన్నది కూడా నిజమే. సంపాదిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు రియల్ ఎస్టేట్ లో కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు, బెంచ్ BMW తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి అలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు సంపాదించారు కదా నేను కూడా సంపాదిస్తానని అనుకుంటే అది ఓకే. కానీ వాళ్ళు కొన్ని నేర్చుకున్నారు, కొన్ని వాళ్ళు దెబ్బలు తిన్నారు, లేచారు, మళ్ళీ ఎదిగారు వాళ్ళు. వీళ్ళు ఒక్క దెబ్బ తినగానే అయ్యో నా పని అయిపోయింది, నాతో కాదు ఇంకా రియల్ ఎస్టేట్, నేను చేస్తానా, అయ్యో ఇలాంటి ఫీల్డ్కి వచ్చానా అని చెప్పేసి చాలా మంది వాళ్ళకి వాళ్ళు డిమోటివేట్ అయిపోతూ ఉంటారు. ఇది కాదండి. సరే, ఇప్పుడు 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలంటారు. అవునండి. రియల్ ఎస్టేట్లో మనం దిగుతున్నామంటే, ఒక ల్యాండ్ని మనం సేల్ చేయాలంటే కనీసం ఒక 10 అబద్ధాలైనా ఆడాలి. అసలు రియల్ ఎస్టేట్కి వచ్చే వాళ్ళకి అబద్ధాలు వస్తే చాలు అని ఒక వాదన ఉంది సార్. దాని మీద మీ ఒపీనియన్ అండి ఎక్స్పర్ట్గా? ఎస్, అబద్ధాలు అనేటివి కొన్ని సిచ్యువేషన్స్ లో వర్కౌట్ అవుతాయి, కానీ ఇది ఇక్కడ డబ్బు పెడుతున్నాం మనం. అంటే ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 20 లక్షల ప్రాపర్టీని మనం కొనిపించాలంటే మనం అబద్ధం ఆడామంటే మనం ఫెయిల్యూర్ అవుతాం. ఈ రోజు ఒక 20 లక్షల ప్రాపర్టీ అమ్మితే మీకు ఎంతో కొంత ఇన్సెంటివ్ వస్తుంది, నేను కాదను. కాకపోతే ఆ ఇన్సెంటివ్ అనేది నీకు లైఫ్ లాంగ్ రావాలి అనుకుంటే ఈయన రెఫరెన్స్ ఇవ్వలేడు, ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్పారు కాబట్టి. ఏదో ఒక 2-3 ప్లాట్లు మీరు అమ్మేస్తారు, లేదంటే ఫ్లాట్లు అమ్మేస్తారు. 3 ప్లాట్లకు 1 లక్ష రూపాయలు మీరు సంపాదించారు అనుకుందాం, కానీ ఈ 1 లక్ష రూపాయలు మీకు సరిపోతాయండి? మరి అక్కడ మీరు ఆల్రెడీ ముగ్గురిని మీరు బ్లఫ్ చేశారు, మ్యానిపులేషన్ చేశారు. సో అబద్ధాలు అనేది ఈ రియల్ ఎస్టేట్ లో మనం చెప్తే తప్పండి, ఎందుకంటే ఇది ఒక ప్రాపర్టీ, ఇది ఒక భూ సంపద మనము ఇప్పిస్తున్న వాళ్ళే. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం అబద్ధాలు చెప్పకుండా ఉంటేనే చాలా మంచిది. ఈ రోజులలో రియల్ ఎస్టేట్ అనేది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయింది కాబట్టి ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ లో ఏదున్న ఫ్యాక్ట్స్ మాత్రమే ట్రాన్స్పరెంట్ ఉండాలి, అప్పుడు మాత్రమే మనల్ని నమ్ముతారు, మనకి ఇంకొక 10 రెఫరెన్స్ ఇస్తారు. అవును సార్. ఎస్ సార్. అండ్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా మన ఇండియా అంటేనే, అండ్ సరే ఇండియా కాకపోయినా మన తెలంగాణ ఆంధ్రలో పొలిటీషియన్ పవర్ కానీ పాలిటిక్స్ కానీ లేకుండా అది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏది నడవదు సార్. సో సినిమా రంగంలో అవ్వచ్చు, లేకపోతే మిగతా కాలేజ్ స్టడీస్ రంగంలో అవ్వచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఎస్, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సరే బ్యాక్ బోన్ అనేది మళ్ళీ గవర్నమెంట్. పొలిటీషియన్స్ లేకపోతే ఏది కూడా నడదని మీరే అన్నారు, ఇది కూడా వాస్తవం. అది ఎనీ ఇండస్ట్రీ, అది రియల్ ఎస్టేట్ అనే కాదు, మీరు సినీ ఇండస్ట్రీ తీసుకోండి, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ తీసుకోండి, ప్రతి ఒక్క దానికి ఒక మినిస్టర్ ఉంటూనే ఉంటారు. సో అలాంటి దాంట్లో ఈ సిచ్యువేషన్స్ అనేది కంపల్సరీ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు మనల్ని కొంచెము సపోర్ట్ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు ఇబ్బందులు పెడతా ఉంటారు, ఎందుకంటే అక్కడ ప్రజల నుంచి వచ్చే భూములు ఇవన్నీ. సో వాళ్ళకి మరి కరెక్ట్గా ఏదైతే డబ్బులు ఉన్నాయో అందాయా లేదా, మరి అందకుండా ఏదైనా కబ్జాలు చేశారా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి తప్పకుండా. సో ఖచ్చితంగా వితౌట్ పాలిటిక్స్ దేర్ ఇస్ నో రియల్ ఎస్టేట్. ఎస్, అది తప్పకుండా అండి. ఎందుకంటే ఇక్కడ బడాబాబులు అందరూ కూడా ఎక్కడి నుంచి వస్తారంటే పొలిటిషియన్స్ నుంచే వస్తారు. మరి ఎక్కువ డబ్బు సంపాదించి కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తారంటే పొలిటికల్స్కి వెళ్తారు అందరు కూడా. మరి పొలిటిక్స్కి వెళ్తున్నారంటే ఈ ఇన్వాల్వ్మెంట్ లేని వెళ్ళరు కదా. సో ప్రతి ఒక్క పొలిటీషియన్ కి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఎంతో కొంత. మళ్ళీ ఇది ఎందుకంటే ఈ రోజు మీరైనా నేనైనా డబ్బు సంపాదిస్తే భూమి మీద పెట్టుబడి పెట్టాల్సిందే. సో తప్పకుండా ఎవరైనా భూమి మీద పెట్టుబడి పెట్టాల్సిందే. కాబట్టి పొలిటీషియన్స్ అంటేనే వాళ్ళకి ఎన్నో జమీన్లు ఉంటాయి, అంటే జమీందారులు అంటారు వాళ్ళని. ఓకే, మన నాటి కాలంలో అనేవాళ్ళు జమీందార్ అంటే అతనికి ఒక 100 ఎకరాలు ఉన్న వాళ్ళని జమీందార్ అంటారు అన్నమాట. సో అలాంటి వాళ్ళు పొలిటీషియన్స్ ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు ఎక్కడైనా మనం కొత్త లేఅవుట్ వేయాలన్నా, లేదంటే ఒక కొత్త ప్రాజెక్ట్ ని మనం స్టార్ట్ చేయాలన్నా అక్కడ ఖచ్చితంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కానీ లేదా లోకల్ లీడర్స్ కానీ మన ఇన్వాల్వ్మెంట్ తీసుకోవాల్సిందే, వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ముందుకెళ్ళలేదు. సో ఇది మాత్రం ఉంటుందండి. ఒక కంపెనీని నడిపించాలంటే అంత ఈజీ కాదండి. సో దాంట్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. సో ఆ ఇబ్బందులన్నీ మనము మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సెటరేట్ చేసుకుని రావాలి. సో అందరికీ మనసు నొప్పించకుండా ఒప్పించి మెప్పించి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఏజెంట్గా కొత్తగా వస్తున్నారు, ఏజెంట్గా వచ్చి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీతో వాళ్ళు టైప్ అయి వర్క్ చేయాలనుకుంటున్నారు. అవునండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈ రియల్ ఎస్టేట్తో చేస్తే బాగుంటుంది, ఆ రియల్ ఎస్టేట్తో చేస్తే బాగుంటుంది అని కన్ఫ్యూజన్లో ఉంటారు. సో యాజ్ ఏ ఎక్స్పర్ట్గా ఎలాంటి టైప్ ఆఫ్ కంపెనీతో వాళ్ళు టైప్ అప్ చేస్తే బాగుంటుంది సార్? కరెక్ట్. సో మీరు అన్నట్టుగా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, ఎక్స్ పర్సన్. ఆ పర్సన్ ఏం చేస్తారంటే ఒక ఇద్దరికి చెప్తాడు, ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆప్షన్ ఉంది, మీకు ఆపర్చునిటీ ఉంది, సో ఇందులోకి వస్తే మీరు డబ్బు సంపాదించుకోగలుగుతారు, ఇది ఒక కంపెనీ ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తారు అనమాట. సో వాళ్ళు వస్తారు, ఎందుకంటే పాపం వాళ్ళకి ఏం తెలియదు, ఈ రియల్ ఎస్టేట్ ఏం తెలియదు, ఈ అసలు ఇందులో డబ్బు సంపాదించడం ఏందో తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు ఎలా అంటే మొత్తం ఇక ఫ్రెషర్స్ అన్నమాట కంప్లీట్ రియల్ ఎస్టేట్ కి.
సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కంపెనీకి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. కానీ వచ్చిన తర్వాత కంపెనీ మరి అన్ని రకాలుగా ఫాలో అవుతుందా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. ఏదో డబ్బు సంపాదిస్తాం అనేది ఒక టెంపరీ గోల్ పెట్టుకోకూడదు. రియల్ ఎస్టేట్ వస్తే ఇట్ షుడ్ బి ఏ పర్మనెంట్ గోల్. పర్మనెంట్ గోల్ ఉండాలి, లాంగ్ రన్ గోల్ ఉండాలి. ఏదో ఒక ప్లాట్ అమ్మితే ఒక 50,000 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుందా లేదా ఒక 30,000 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుందా అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక కరెక్ట్ గా లేకపోతే కంపెనీలో ఇబ్బంది పడేది అసోసియేట్, అంటే ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మరి ఇవన్నీ జరగకూడదంటే సో మన కంపెనీ హిస్టరీ చూడాలి. ఎన్ని రోజుల నుంచి కంపెనీ ఉంది, ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసింది ఈ రోజు వరకు, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే డైరెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ ఏంది, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది కంపెనీలో, ఇప్పటి వరకు ఎంతమంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళ టెస్టిమోనియల్ ఏముంది, వాళ్ళు ఏ రకంగా మనల్ని సజెషన్ మనకి ఇస్తున్నారు, తీసుకోమంటున్నారా లేకపోతే ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా అసలు కంపెనీ మొత్తం క్లియర్ టైటిల్తో ఉందా, ఏదైనా లీగల్ ఇష్యూ ఏమైనా ఉందా కంపెనీ పైన, అది కూడా చూసుకోవాలి మెయిన్గా. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా రియల్ ఎస్టేట్లోకి రావాలి. సో ఇలాంటివి కొన్ని కంపెనీసే ఉంటాయి అన్ని మంచిగా పాటించే కంపెనీస్. అన్ని కంపెనీస్ మంచివని చెప్పను, చెడ్డవని చెప్పను, బట్ మనం ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి అది మన రెస్పాన్సిబిలిటీ, చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. చెక్ లిస్ట్ పెట్టుకోవాలి, ఏమేమి చెక్ చేసుకోవాలి నేను రియల్ ఎస్టేట్ చేయాలని. సో అలాంటి చెక్ లిస్ట్ ఫాలో అయినప్పుడు డెఫినెట్గా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండవు. లేదు అనుకుంటే ఇన్వెస్టర్ మీ దగ్గరికి వచ్చి కూర్చుంటారు, మీ ఇంటికి వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే శ్రవణ్ నువ్వు చెప్తానే కదా నేను కొన్నాను అంట జనరల్. అంతే. సో ఇది ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయం సార్, ఇది నాకు ఉన్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ల్యాండ్ మనం కొంటున్నామనంటే దానికి కొంతమంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అవునండి. మనకు బేసిక్ ఇక్కడ ఏంటి, సెలబ్రిటీస్ ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారంటే చాలు అక్కడికి వెళ్ళి కుప్పలుగా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ కానీ ప్లాట్లు కొనడం కానీ చేస్తూ ఉంటారు. సో ఈ అడ్వర్టైజ్మెంట్ బారి నుండి బయటపడాలంటే అసలు ఇన్వెస్టర్లు అవ్వచ్చు లేకపోతే కొనుక్కునే వాళ్ళు అవ్వచ్చు, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. వీళ్ళని బ్రాండ్ అంబాసిడర్స్ అంటారు. ప్రతి కంపెనీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుంటారు. అవును. ఓకే, ఈ బ్రాండ్ అంబాసిడర్స్ కి ఫాలోవర్స్ ఉంటారు జనరల్. ఎగ్జాక్ట్లీ. అరే ఈ కంపెనీలో ఈ పలానా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు, నా ఫ్యాన్ కదా, నేను ఆయనకు ఫ్యాన్ కదా అని అంటారు అనమాట. ఓకే, సో మరి నేను ఖచ్చితంగా అందులో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటాను. సరే మీరు బ్రాండ్ అంబాసిడర్ చూసారు, బాగానే ఉంది, బట్ ఈ లోటు పాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసారా మీరు? ఒక ఫేస్ చూస్తున్నారు అంతే. ఈ ఫేస్ చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పులో పప్పులో కాలేసినట్టే అవుతుంది, రెండిట్లలో కాలేసినట్టు అవుతుంది. సో అందుకే ఈ బ్రాండ్ అంబాసిడర్ని కొద్దిసేపు పక్కన పెడితే, ఓకే బ్రాండ్ అంబాసిడర్ని చూసి కొనడం తప్పని కాదు, బట్ అందులో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇక్కడ హిస్టరీ కూడా చూడాలి, కంపెనీ హిస్టరీ కూడా. కంపెనీ లీగల్ గా కరెక్ట్ ఉందా, ల్యాండ్స్ కరెక్ట్ ఉన్నాయా, అపార్ట్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళ రెప్యుటేషన్ ఎలా ఉంది మార్కెట్ లో, ఇప్పటి వరకు ఎవరెవరు తీసుకున్నారు, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే ఆ బ్రాండ్ అంబాసిడర్ కి నమ్మకం మనం ఉంచుకోవాలి. అయ్యో జస్ట్ ఒక ఫేస్ వాల్యూ చూసి మనం 20 లక్షల రూపాయలు పెడితే రేపటి రోజుల్లో బ్రాండ్ అంబాసిడర్ ఇస్తున్నా పైసలు, మోసపోతే ఇవ్వలేడు కదా. ఎవరైనా అంతే. ఆ బ్రాండ్ అంబాసిడర్ ఏమైనా ఊరికే చేస్తున్నాడు అండి, ఊరికే చేయడు, ఆయన కూడా కోట్ల రూపాయలు తీసుకుంటాడు. కంపెనీలో మోసమైనా సరే ఆ కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వమని చెప్పండి, ఆయన కూడా ఇవ్వలేడు కదా. సో అల్టిమేట్ గా మోసపోయేది ఎవరంటే సామాన్యుడు మోసపోతా ఉంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఉండకూడదంటే డెఫినెట్ గా కొన్ని పాటించాలి. అంటే మనం అన్ని చెక్ చేసుకోవాలి, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, లేదంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి, అప్పుడే మనం ముందుకెళ్తా ఉంటాం. సార్ ఇప్పుడు యాజ్ ఎ ఎక్స్పర్ట్గా మీరు అవ్వచ్చు, ఏజెంట్లుగా వచ్చి వర్క్ చేసే వాళ్ళు అవ్వచ్చు, దే ఆర్ లుకింగ్ లైక్ వెరీ ఎడ్యుకేటెడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఓనర్స్ అవ్వచ్చు, బిల్డర్స్ అవ్వచ్చు, దే డీంట్ హ్యావ్ అ డిగ్రీ. అసలు వాళ్ళు ఎలా సక్సెస్ అయి ఉంటారు లైఫ్లో అంటే ఐఎమ్ సారీ టు సే, వాళ్ళు చూస్తే వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ ఉన్నట్టుగా అనిపించదు, బట్ చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర పరపతి ఉంటుంది, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు 100,000 వేలాది మంది ఉంటారు. ఎలా పాసిబుల్ అయితే? అన్నిటికీ చదువు అనేది ఇంపార్టెంట్ కాదు సార్ మనకి. ఎందుకంటే చదువు అనేది అది జ్ఞానం ఇస్తుంది మనకి. ఓకే, అక్షర జ్ఞానం అంటారు చదువు అనేది. ఈ అక్షర జ్ఞానం పక్కన పెడితే లోక జ్ఞానం అనేది ఇంకొకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈ లోక జ్ఞానం ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళని ఎవరు ఆపలేరండి, ఎందుకంటే వాళ్ళు విజనరీ లీడర్స్ అంటారు వాళ్ళని. ఒకప్పుడు కూడా బిల్ గేట్స్ బీటెక్ ఫెయిల్ అయ్యాడండి, ఈ రోజు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద గొప్ప లీడర్ అండి బిజినెస్ లో. సో అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఒక్కరని కాదు. ఫెయిల్ అయిన వాళ్ళు, అసలు గ్రాడ్యుయేషన్ లేకపోయినా కోట్ల రూపాయలు సంపాదించి అధిపతులు అయిపోయి ఉన్నారు, శ్రీమంతులు అయిపోయి ఉన్నారు. సో చదువు అనేది ఇక్కడ మనకి
కాదండి, చదువు లేకపోయినా సరే మనకు మైండ్ సెట్ ఉండాలి మెయిన్గా. Yes. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాడు గ్రో అవుతూ ఉంటాడు ఎప్పుడైనా సరే. చేసే సంకల్పం ఉండాలి, ఒక కంకణం కట్టుకోవాలి, నేను సాధిస్తాను, నాతో అవుతుంది అనే ఒక ఆలోచన ఉండాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యో నా దగ్గర డబ్బు లేదు కదా, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నేను అసలు ఈ ఫీల్డ్లో ఎదుగుతానా? ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఓనర్స్ వీళ్ళందరికీ చాలా డబ్బులు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. ఒక్కొక్కరికి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, మరి వాళ్ళు కూడా హీరోస్ అయ్యారు. చదువు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, అయినా సరే సక్సెస్ అయ్యారు. ఎందుకంటే బికాస్ ఓన్లీ మైండ్ సెట్. వాళ్ళ పవర్ అనేది వేరేగా ఉంటుంది, థింకింగ్ పవర్ అనేది వేరేగా ఉంటుంది. ఇది ఒక్కటే డిఫరెన్స్ చేస్తుందండి లైఫ్లో, మీ లైఫ్లో అయినా నా లైఫ్లో అయినా.